నేను ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుంది 2023లో కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది మీకు కొంత అనుమానం ఉంది. అనుమానం ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా వచ్చింది. అనుమానం ఎప్పుడు లేదు అతని మీద, కానీ క్లారిటీ ఉంది. ఓకే. కానీ ఇంత వివాదం జరిగి గత ఆల్మోస్ట్ మీకు ఒక 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు కదా మీరు, పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు, మీడియా చుట్టూ కావచ్చు. అవును, మీరు మానసికంగా నలిగిపోయి ఇబ్బందులు పడి, సో ఒక ఆడపిల్ల మెంటల్ పొజిషన్ ఏంటంటే మేము అర్థం చేసుకోగలం ఈ సిచ్యువేషన్. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె బిగ్ బాస్కి సెలెక్ట్ అయింది. బహుశా మీరు చెప్తున్న డేట్లో బిగ్ బాస్కి అప్పటికే ఇన్ఫార్మ్ చేశారు వాడు, బిఫోర్ 1 month నుంచే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీ భర్త ధర్మ మహేష్ ఉన్న ఫ్లాట్కి, అంటే మీ ఫ్లాట్కి అవి వెళ్ళింది. ఇది ఆశ్చర్యం. వెళ్ళింది సార్. ఆ అమ్మాయి తిరుపతి వెళ్ళింది కదండి సార్. తిరుపతి వెళ్ళి ఒకసారి నాకు యూట్యూబ్లోనే చూసాను నేను, తిరుపతి వెళ్ళింది. మరి ఆ టైంలో అబ్బాయి ఏ అమ్మాయిలతో తిరగలా, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాడు. మరి ఆ అమ్మాయి తిరిగి వస్తుందని, మరి దాని లవ్ అనుకోక ఏమనుకోవాలి సార్ నేను? అంటే ఇతరులకు కూడా సిగ్గుండక్కర్లేదా? నా భార్య ఈరోజు నా మీద ఫైట్ చేస్తూ ఒక విధంగా అతను కంప్లీట్ అతను పరువు అంతా పోయింది. ఈరోజు సొసైటీలో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు. సో ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అలాంటి ఉంటే ఆ పొజిషన్లో. ఒకవేళ నేను బిఫోర్ నేను తప్పు చేసినా కూడా ఆఫ్టర్ దట్ నా భార్య చేతిలోనే నా పరువు పోతే నేను దాన్ని సరిదిద్దుకోవటానికో లేకపోతే జీవితాన్ని చక్కదిద్దుకోవటానికో ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విధంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆమెని తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అది చూడటానికి. నెక్స్ట్ బిగ్ బాస్ లాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్కి సెలెక్ట్ అయిన అమ్మాయి ఇతని రూమ్లో ఏం పని అనేది సార్. వేరే అమ్మాయిలతో కూడా వీళ్ళు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు కొంతమందితో నా ఫ్రెండ్స్కి పబ్బుల్లో కనిపించారు. ఇల్యూజన్ అని పబ్ ఉంటుంది, లేకపోతే సర్టెన్ పబ్స్లో నాకు కనిపించారు. వీళ్ళందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు చూడండి సార్, ఆ కేటగిరీ వీళ్ళు. ఇప్పుడు ఓపెన్గా ఈ అమ్మాయి అర్ధరాత్రులు వెళ్ళిపోతే ఎవరికి కనపడదు, క్లోజ్డ్ డోర్స్ వెనుకున్నాను ఎవరికి కనపడదు అనుకుంటే ఎలా సార్? ఆ డోర్ ఎవరిది? నాది. ఆ ఇల్లు ఎవరిది? నాది. నా హస్బెండ్కి నాకు సంబంధం ఉన్నంత వరకు అతను ఎక్కడున్నా అక్కడ 50% రైట్ నాకు ఉంటుంది లీగల్గా. ఆ అమ్మాయి వెళ్ళి డోర్ వేసేసుకుంటే అది ఆ అమ్మాయిది అయిపోతుందా? ఇప్పుడు నాకు చాలామంది సార్ పాపం మీ ఆయనే చెడ్డవాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ టైంలో ఎందుకు అన్నట్టు మాట్లాడారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా వాళ్ళందరినీ, నా పర్సెప్షన్లో వదిలేయండి. మీ అందరూ మాట్లాడే వాళ్ళందరికీ ఆడోళ్ళు చీపు. మాట్లాడే వాళ్ళకి, మాట్లాడని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మాట్లాడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంత గోత్రూ అవుతుంది అనేది మీకు చీపు. చైనా ఎంత పెద్ద దేశం, ఇప్పుడు ఇండియా పెద్ద దేశం, కొరియా డెవలప్ అవుతున్న దేశం. ఒక్కసారి ఆ సిటీస్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలు పెట్టుకొని చూడమనండి వీళ్ళని యూట్యూబ్లో. ఎంత డెవలప్డ్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మీలాగా ఇంత చండాలంగా ఆలోచించక కూర్చొని ఒక అమ్మాయి ఓపెన్గా నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా వెళ్ళి నా హస్బెండ్తో ఉంటుంటే వీళ్ళందరికీ ఆ అమ్మాయి మీద జాలేస్తుంది చూడండి. అక్కడే ఇంకేం డెవలప్ అయిద్దండి ఈ దేశం? నాకు అర్థం కాదు. మినిమం కామన్ సెన్స్ ఉండదా? నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఇంకా మేము ఇద్దరం విడిపోలే. సరే ఆ అబ్బాయికి సిగ్గులేదు, నేను డినై చేయను, లేకపోతే నన్ను నాకంత ముద్దుగా ఒక బిడ్డ ఉన్నాడు మమ్మల్ని వదిలేయాల్సిన అవసరం అతనికి లేదు. ఈ అమ్మాయికి నేను తెలుసు కదండి సార్. నా క్వశ్చన్ ఇక్కడ ఒక ఉమెన్హుడ్గా నేను అడుగుతున్నా, ఒక ఉమెన్హుడ్ని నేను రిప్రజెంట్ చేస్తా. ఎంతమంది ఉమెన్కి ఆ అమ్మాయి మీద జాలుందో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడ ఒక ఉమెన్హుడ్ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్లో వీళ్ళు దూరుతున్నారు? అసలు ఈ అమ్మాయి సర్కిల్ ఏంటి? ఈ అమ్మాయి కాల్ డేటా తీయండి. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈ అమ్మాయికి, ఎంతమంది అబ్బాయిలు డబ్బులు కొల్లగొడుతుంది, ఇవన్నీ బయటికి తీయండి. అసలు ఈ అమ్మాయి వెనకెవరున్నారు? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇది పెద్ద సిటీ సార్ హైదరాబాద్ అనేది, వెరీ వెల్ డెవలప్డ్ సిటీ. నాకు ఇండియాలో ఢిల్లీ వెళ్ళినా ఈ ఫీల్ రాదు. ఇప్పుడు ఆ నిలోఫర్ కెఫే ఏరియా దగ్గర నించుంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది, అంత డెవలప్డ్ సిటీ మంది. అలాంటి సిటీలో ఇంత ఓపెన్గా వీళ్ళు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వాయిస్ చేయగలను అని తెలిసి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళు వాయిస్ లేని ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఒక ఆడదానికి వాయిస్ లేదు అని తెలిస్తే వాళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఎన్నో రాజకాలు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ డేటాలు తీయండి, వీళ్ళ వాట్సాప్ చాట్లు తీయండి. ఏం పని సార్ వీళ్ళకి?
అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండి, హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ కూడా అది. అలాంటి ప్లాట్ఫామ్కి ఆమెను సెలెక్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్సీతోనే సెలెక్ట్ చేశారు ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా ఆమె చేసే వీడియోస్ చూసి అయితే బిగ్ బాస్కి ఎంపిక చేయలే. ఆమె మీద వచ్చిన కాంట్రవర్సీతోనే ఆమెను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ 2 వారాలు దాటి 3వ వారం బిగ్ బాస్లో ఉంది. ఆమెను కొంతమంది ఆదరించేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఓట్లే బట్టే కదా ఇన్ని వారాలు. వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆవిడ ఫ్యాన్స్కి నేను ఒకసారి రీతూ చౌదరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీతూ చౌదరి అంటే మాకేం కోపం లేదు, రీతూ చౌదరి అంటే అగైనెస్ట్ కూడా కాదు. వరుసగా 2 కాంట్రవర్సీల్లో ఆవిడ బిగ్ టీవీ వేదికగా ఆవిడ గురించి డిస్కస్ చేస్తుంది. ఒకటి బిగ్ బాస్ బయట ఉన్నప్పుడు బిగ్ టీవీలో డిస్కస్ జరిగింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిగ్ టీవీలో ఆవిడ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి ఇష్యూ జరిగినప్పుడు అది మేమే రైజ్ చేసాం. అతిపెద్ద కుంభకోణంలో ఫస్ట్ టైం రీతూ చౌదరి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బహుశా జబర్దస్త్లో చిన్న క్యారెక్టర్లు ఏవో చేస్తుంటారు తప్ప పెద్ద పాపులర్ కూడా కాదు, పెద్దగా తెలిసింది కూడా కాదు. కానీ ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్న కొన్ని 100 కోట్ల భూ స్కామ్లో ఆవిడ పేరు బయటకు వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తే నా పాపం ఏమి లేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ శ్రీకాంత్ విడిపోయాను అంటూ ఎవడో చెప్పుకునే ప్రయత్నం చేసింది. సరే, అదే శ్రీకాంత్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చాడు, ఏదో చెప్పుకునే ప్రయత్నం అతను కూడా చేసేసాడు. నా భార్య అని అంటాడు, మా ఇద్దరి మధ్య పెళ్ళి అయింది అంటాడు, కానీ అన్ని 100 భూములు ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటాడు. సో ఆ రోజు మొత్తం డాక్యుమెంట్స్తో సహా తీసి చూపించాము. సో ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రీతూ చౌదరి అదే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి గారి సొంత ఫ్లాట్కి ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు అడ్డంగా. సరే, ఏ అపార్ట్మెంట్కైనా ఎవరైనా వెళ్ళొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 4